నమస్తే నమస్తే క్రిక్ మ్యాచ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బాక్సింగ్ డే టెస్ట్, ఫోర్త్ టెస్ట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ డే అయిపోయింది. సో ఏ టీం ఎలా పర్ఫామ్ చేసింది అనేది మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో బాక్సింగ్ డే టెస్ట్ అండ్ ఫోర్త్ టెస్ట్ ఆఫ్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ డే 1 కంప్లీట్ అయింది. సో మనం చూస్తే ఆస్ట్రేలియా స్క్వాడ్లో 2 చేంజెస్ ఉన్నాయి. ఓపెనింగ్లో శామ్ కాన్స్టాస్ వచ్చాడు అండ్ హాజిల్వుడ్ని రీప్లేస్ చేస్తూ స్కాట్ బోలిండ్ వచ్చాడు. వాళ్ళ బౌలింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆస్ట్రేలియా వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఆబ్వియస్గా ఇచ్చే డ్రాప్ ఇన్ పిచ్ ఫ్లాట్గా ఉంటుంది. ఎవరైనా బ్యాటింగే ప్రిఫర్ చేస్తారు. కానీ పిచ్ మీద కొంచెం గ్రాస్ బాగా ఉండే మన వాళ్ళకి ఫస్ట్ 2 ఓవర్స్ కొంచెం మంచిగా ఆడడానికి ఛాన్స్ ఉండే. బట్ దే ఫెయిల్డ్ టు టేక్ మోర్ వికెట్స్. ఓన్లీ ఒకటే వికెట్ అయ్యింది, అది కూడా శామ్ కాన్స్టాస్ డెబ్యూటెంట్. కానీ అతను కూడా ఏం తక్కువ చేయలేదు. తను తన స్టైల్లో రిస్కీ షాట్స్ ఆడడానికి ట్రై చేశాడు. చాలా రిస్కీ షాట్స్ ఆడాడు, కొంచెం క్లాసీ షాట్స్ ఆడాడు. ఒక్కటి తను రిస్కీ షాట్స్ ప్రతి మ్యాచ్లో వర్కౌట్ అవ్వవు. ఈ మ్యాచ్లో లక్ బాగుండి వర్కౌట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళ ఫస్ట్ సెషన్ గురించి నువ్వేమనుకుంటున్నావు? శామ్ కాన్స్టాస్ మీద ప్రెజర్ పెట్టడానికి ట్రై చేశారు మన బౌలర్స్ కానీ ఫీల్డర్స్ కానీ. విరాట్ కోహ్లీ కూడా చూసాం. విరాట్ కోహ్లీ కూడా స్పూక్ చేయడానికి ట్రై చేసిండు. డెబ్యూటెంట్ కదా, ప్రెజర్ పెట్టేసి అవుట్ చేద్దాం అనుకున్నారు. కానీ శామ్ కాన్స్టాస్ ఒక వేరే వేరే గేమ్ ప్లాన్ తో వచ్చిండు. గేమ్ ప్లాన్ చూపించి వెళ్ళిపోయాడు. ఆబ్వియస్లీ మన క్యాప్టెన్సీ ఫ్లా కూడా ఉంది ఇక్కడ. ఎప్పుడైతే శామ్ కాన్స్టాస్ అటాక్ చేయడం మొదలు పెట్టాడో మన దగ్గర అసలు ప్లాన్ లేదు. ప్లాన్ ఏతోనే వచ్చారు, అటాక్ చేయాలి ఈ బ్యాట్స్మెన్ అని చెప్పేసి. ఎప్పుడైతే కౌంటర్ అటాక్ వచ్చిందో మన దగ్గర ప్లాన్ బి లేదు, ప్లాన్ సి లేదు, ఏ ప్లాన్ లేదు. అయిపోయింది. వాడు ఆయన కొడతానే ఉన్నాడు, మనం కొట్టించుకుంటానే ఉన్నాం. ఇలాగే అయిపోయింది. లాస్ట్కి వచ్చి మన బౌలింగ్ చేంజ్ జడ్డు వచ్చి జడ్డు వికెట్ తీసిండు. ప్రాక్టీస్ మ్యాచ్ చూస్తే ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా 100 స్ట్రైక్ రేట్ తో కొట్టాడు సెంచరీ. ప్రైమ్ మినిస్టర్స్ 11 మ్యాచ్ లో 100 స్ట్రైక్ రేట్ తో సెంచరీ కొట్టాడు. సో మనకి తెలుసు అతను స్ట్రైక్ రేట్ అలా మెయింటైన్ చేస్తాడు అనేసి. రిస్కీ షాట్స్ ఆడతాడు. ఆబ్వియస్లీ రిస్కీ షాట్స్ లోనే అతనికి సక్సెస్ కనబడుతుంది. ఇప్పటి వరకు సక్సెస్ అవుతూనే వచ్చాడు. ఈ మ్యాచ్ లో కూడా సక్సెస్ అయ్యాడు. చూద్దాం అతను ఎంతవరకు పర్ఫామ్ చేశారు. రిస్కీ షాట్స్ ఆబ్వియస్లీ రిషబ్ పంత్ కూడా సేమ్ అలాంటి బ్యాటింగ్ స్టైల్లోనే ఆడతాడు. కానీ రిషబ్ పంత్ కంటే ఎక్కువ రిస్కీ షాట్ ఆడుతున్నాడు ఇతను. అండ్ లైక్ ఇంచుమించు సెవాగ్ లాగా ఆడుతున్నాడు. సెవాగ్ కూడా ఇలానే ఆడేవాడు స్టార్టింగ్ లో. టెస్ట్ లో కూడా సెవాగ్ 80-90 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసేవాడు. సో ఇతను కూడా అలాంటి స్టైల్ ని తీసుకొచ్చాడు మళ్ళీ టెస్ట్ లో కూడా. సో హీస్ మేకింగ్ టెస్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్. దట్స్ గుడ్ ఫర్ టెస్ట్. బట్ ఎన్ని మ్యాచెస్ సర్వైవ్ అవ్వగలుగుతాడు ఇలాంటి స్ట్రైక్ రేట్ తో అనేది మనం చూడాలి. సో ఆఫ్టర్ ద ఫస్ట్ సెషన్ మనం చూస్తే అప్పటికి మనకి వెదర్ కొంచెం కంట్రోల్లో, ఐ మీన్ సన్ ఎక్కువ రాలేదు, సన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు, పిచ్ కూడా అలానే ఉంది, ఇంకా గ్రాసీగానే ఉంది. మన వాళ్ళకి ఛాన్స్ ఉంది. అయినా కూడా సెకండ్ సెషన్లో కూడా మన వాళ్ళు బాగానే కష్టపడ్డారు. మన వాళ్ళు సెకండ్ సెషన్ అండ్ ఫస్ట్ సెషన్లో యాక్చువల్గా మొత్తం చూసుకుంటే మన వాళ్ళు ఈరోజు బౌలింగ్ బాగానే వేశారు. చెప్పాలంటే ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్లో లెంత్ బాగా పిక్ చేశారు, కానీ లైన్స్ మిస్ అవుతున్నారు. ఆ మధ్య మధ్యలో లైన్స్ మిస్ అవ్వడం వల్లనే ఆ మధ్యలోనే వీళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. సో సెకండ్ సెషన్లో వచ్చేసరికి ఉస్మాన్ ఖవాజా అండ్ మార్నస్ లాంబిషన్ మెల్లగా ఆడారు, నెమ్మదిగా ఆడారు, కానీ మొత్తం నీట్గా ఒక స్లో ఆడుకుంటూ వాళ్ళు సెషన్ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేసి ఇద్దరు 50s చేసుకున్నారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మేము అనుకుంటున్నాం. ఆబ్వియస్లీ మనం ఎప్పుడైతే ఫస్ట్ 1.5 అవర్ 1.5 to 2 hours లోనే మనం మెల్బోర్న్ లో ఎప్పుడైనా 1.5 to 2 hours లోనే బాల్ తో మనం ఏదైనా చేయనీకి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు 1.5 to 2 hours దాటేసిందో, ఎప్పుడైతే 20-25 ఓవర్స్ నువ్వు నీ ఇవ్వడం అయిపోయిందో, ఆ లోపలనే ఎన్ని వికెట్స్ తీయగలిగితే అన్ని వికెట్స్ తీయాలి. ఎందుకంటే పోను పోను డే వెళ్తున్నా కొద్దీ బ్యాటింగ్ కి మంచిగా అనుకూలిస్తుంది మెల్బోర్న్ లో. సో మనం ఫస్ట్ లో మిస్ అయినాం. అది ఎప్పుడైతే శామ్ కాన్స్టాస్ కౌంటర్ అటాక్ చేశాడో ఆ ఫస్ట్ 20 ఓవర్స్ మనం వికెట్ తీయడంలో విఫలమైనాం. దాని తర్వాత మనం చేయాలనుకున్నా చేయలేము. ఎందుకంటే ఆ, పోను పోను బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది పిచ్. అలానే మనం చూసాం ఇప్పుడు ఈ ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచిగా అనుకూలించింది బ్యాట్స్మెన్ కి. ఆబ్వియస్లీ క్వాజా రాంగ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు, కానీ ఆ రాంగ్ షాట్ ఆడకపోయింటే క్వాజా కూడా సెంచరీ దాకా వెళ్ళేవాడు. కానీ క్యాప్టెన్సీలో యాక్చువల్లీ కూడా ఇట్స్ నేను బ్యాడ్ అన్నట్టు లక్, కొంచెం బ్యాడ్ లక్. ఎర్లీగా ఆడాడు షార్ట్ అండ్ ఇట్స్ బాటమ్ అయ్యి వెళ్ళిపోయింది. బ్యాట్స్మెన్ రాంగ్ షాట్ ఆడితే తప్ప వికెట్ పడలేదు మనకి. మన బౌలింగ్ లో ఆ, అదే నేను చెప్తున్నా. ఫస్ట్ 2 సెషన్ లో మనం అట్టర్ ఫ్లాప్ అయినాం బౌలింగ్.
అట్టర్ ఫ్లాప్ బౌలింగ్ నడిచింది ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్. థర్డ్ సెషన్ లో బాగా వేశారు కరెక్టే, కానీ ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్ లో అట్టర్ ఫ్లాప్ బౌలింగ్ చేశారు. ఆ, మన వాళ్ళకి అర్థం కావట్లేదు, కెప్టెన్సీ లేదు, అటాకింగ్ మోడ్ లేదు. ఆ, వాళ్ళు అటాక్ చేస్తున్నారు, మనం మనం డిఫెండ్ కూడా చేయలేకపోతున్నాం వాళ్ళ అటాక్ ని. సెకండ్ సెషన్ లో వాళ్ళు సింపుల్ గా ఆడుకుంటూ వెళ్ళిపోయారు మన వాళ్ళు. ఆ, ఎక్కడా నాకు అంత మంచి బౌలింగ్ వేసినట్టు నాకు అనిపించలేదు. కెప్టెన్సీలో కూడా నితీష్ రెడ్డికి లంచ్ తర్వాత 2 ఓవర్లు వేయించారు. దాని తర్వాత డే ఎండ్ వరకు బౌలింగ్ చేయలేదు. మళ్ళీ థర్డ్ సెషన్ లో ఇచ్చారు బౌలింగ్ నితీష్ రెడ్డికి. అతను అక్కడ 2 ఓవర్లు ఎందుకు ఇవ్వడం అనేది నాకు అర్థం కాలేదు. కంటిన్యూ చేయొచ్చు కదా, స్పెల్ చేయలేదు. ఆ, అదే కన్ఫ్యూజన్ కనబడుతుంది కెప్టెన్సీలో. బౌలింగ్ లో కూడా అంత మ్యాజిక్ ఏం కనపడలేదు ఫస్ట్ అండ్ సెకండ్ సెషన్స్ లో. బ్యాట్స్మెన్ రాంగ్ షాట్స్ ఆడి అవుట్ అవడం తప్ప నాకు ఆ, అంత మంచి బౌలింగ్ ఏం అనిపించలేదు అక్కడ నాకు. సో యా అది. అండ్ థర్డ్ సెషన్ లో చూస్తే మనం ఇట్ బికేమ్ టోటలీ ఫ్లాట్ పిచ్ అయిపోయింది మొత్తం. బ్యాటింగ్ కి చాలా ఈజీ అయింది. అండ్ ఆబ్వియస్ గా సెకండ్ సెషన్ అయిపోయే వరకు 50 ఓవర్స్ అయిపోయాయి. బాల్ 50 ఓవర్స్ హోల్డ్ అయిపోయింది. ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ ఛాన్స్ తీసుకొని ఫాస్ట్ గా ఆడేశారు. థర్డ్ సెషన్ స్టార్టింగ్ లో ఆ ఫాస్ట్నెస్ లోనే మానస్ లాంబిషన్ దొరికేశాడు. ఈ ట్రై టు ప్లే డ్రైవ్ అండ్ దొరికేశాడు కవర్స్ లో. సారీ, మిడల్ లో దొరికేశాడు. అదే అటాక్ చేశారు యా వాళ్ళు. అది మళ్ళీ థర్డ్ సెషన్ లో అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. లాబిషన్ మళ్ళీ లాబిషన్ రాంగ్ షాట్ ఆడ అవుట్ అయ్యాడు. కానీ లాబిషన్ అవుట్ అయినాక మన కెప్టెన్ కి కానీ మన బౌలర్స్ కానీ కొంచెం జోష్ వచ్చింది. కొంచెం అటాకింగ్ ఫీల్డ్ పెట్టడం స్టార్ట్ చేశారు. బుమ్రాని తీసుకొచ్చారు, బుమ్రాతో అటాక్ చేపించారు. హెడ్ ని హెడ్ మీద ప్లాన్ వేసుకొని వచ్చారు, మిగతా వాళ్ళతో ప్లాన్ వేసుకోలేదు. అదేందో అర్థం కాలేదు. హెడ్ కి ప్లాన్ వేసుకున్నారు, మిగతా బ్యాట్స్మెన్ కి ఎవ్వరికి ప్లాన్ లేదు. అలానే యా కనిపించింది. ప్లాన్ అండ్ ఉందో లేదో నాకు కూడా తెలియదు, మన కానీ ప్లాన్ లేనట్టే ఎందుకంటే కనిపించింది. మనోళ్ళు హెడ్ ఒక్కడికే ప్లాన్ వేసుకోవడానికి రీజన్ చూస్తే, హెడ్డే మనం ఏ తాండవం ఆడుతున్నాం, మిగతా వాళ్ళంతా జస్ట్ ఒక స్లో ఇన్నింగ్స్ ఆడుతున్నారు, కానీ హెడ్ మన మీద రాంపాడేస్తున్నారని హెడ్ మీద ప్లాన్ వేసుకున్నాడు. యాక్చువల్లీ ఇట్స్ ఏ క్యాప్టెన్సీ ఫ్లా అనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఒక్కరి మీద మనం ప్లాన్ వేసుకుంటే సక్సెస్ అవ్వదు మ్యాచ్ మొత్తం. అదే వాళ్ళు వేసారో లేదో మనకు కూడా తెలియదు, కానీ ఎవరికి ప్లాన్ లేనట్టే అనిపించింది. ఓన్లీ నా కాన్స్టార్స్ కి అటాక్ చేద్దాం అనుకున్నారు, అది అటర్ ఫ్లాప్ అయిపోయింది అక్కడ. ఇంకొక ప్లాన్ లేదు శామ్ కాన్స్టార్స్ కి అగేన్స్ట్ గా. అక్కడ అక్కడ అది ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత హెడ్ కి ప్రాపర్ గా ప్లాన్ వేశారు, అటాక్ చేశారు. అక్కడ వికెట్ పడింది హెడ్. దాని తర్వాత కంటిన్యూస్ గా పడ్డాయి. కానీ అప్పటి వరకు డే ఎండ్కి వచ్చేసింది. అప్పటికి లాస్ట్ 20 ఓవర్స్ మిగిలి ఉన్నాయి అప్పటికి. 66 ఓవర్స్ లో లాబిషన్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత మన ఫీల్డింగ్ కానీ జోష్ కనబడింది. కెప్టెన్సీలో కూడా ఫీల్డింగ్ చేంజెస్, మంచి మంచి ఫీల్డింగ్ చేంజెస్ కనబడ్డాయి. అటాకింగ్ ఫీల్డ్ సెట్ కనబడింది. ఇది స్టార్టింగ్ నుంచి లేదు అన్నది నా కన్సర్న్. స్టార్టింగ్ 5 ఓవర్స్ ఉండే, 4-5 ఓవర్స్ ఉండే. ఎప్పుడైతే కాన్స్టాస్ అటాక్ చేయడం స్టార్ట్ చేసారో ఫీల్డ్ ని స్ప్రెడ్ చేసేసారు. ఈజీ సింగిల్స్ ఇచ్చేసారు, బౌండరీస్ కూడా ఈజీగా వెళ్ళిపోయినాయి కాన్స్టాస్ కి. ఆ, అది వాళ్ళకి ఈజీ అయిపోయింది, ఆడడం ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఆ ఫస్ట్ 2 సెషన్ లో ఇలానే నడిచింది. ఫీల్డ్ ని స్ప్రెడ్ చేసి ఆ, వాళ్ళకి ఈజీ సింగిల్స్, కాన్ఫిడెన్స్ ఇచ్చేసారు వాళ్ళకి. థర్డ్ సెషన్ లో అది నాకు మంచిగా అనిపించింది. రోహిత్ శర్మ కేమ్ బ్యాక్, కెప్టెన్సీ మంచిగా మళ్ళీ అతను గ్రూప్ ఇన్ అయ్యిండు మంచిగా. మళ్ళీ సెట్ చేసినాక 3 వికెట్లు లైన్ గా పడ్డాయి. ఓల్డ్ బాల్ తోనే పడ్డాయి కదా, ఒక్క వికెట్ క్యారీ ఒకటే న్యూ బాల్ తో పడింది. మిగతా మిగతా 3 వికెట్లు ఓల్డ్ బాల్ తోనే పడ్డాయి మనకి. ఇట్స్ అది యాక్చువల్లీ డెడ్ చూసుకోవాలి. బాల్. మొత్తం చెప్పాలంటే కంప్లీట్లీ ఓల్డ్ బాల్ అది. ఓల్డ్ బాల్ అయినా షైన్ ఉంది, స్వింగ్ అవుతుంది. బాల్ కూడా స్వింగ్ అవుతుంది, కానీ మన బౌలర్స్ ఎందుకో నాకు తెలిసి ఆ, తీసుకురాలేకపోతున్నారు స్వింగ్ ని. ఆకాశ్దీప్ చూసుకుంటే ఆకాశ్దీప్ ఇవాళ చాలా మంచిగా వేసిండు, కానీ అతనికి బాల్ స్వింగ్ అవ్వట్లేదు. అది ప్రాబ్లం ఉంది ఆకాశ్దీప్. అందుకే వికెట్స్ పడట్లేదు ఆకాశ్దీప్ కి. లైన్ అండ్ లెంత్ చాలా బాగుంది ఆకాశ్దీప్ ది, కానీ బాల్ స్వింగ్ అవ్వట్లేదు కాబట్టి అతనికి వికెట్స్ రావట్లేదు. ఆకాశ్దీప్ ది బుమ్రా స్వింగ్ బుమ్రా న్యాచురల్ లోపలికి వెళ్ళే బాల్స్ వేస్తాడు. కానీ బుమ్రా కూడా అంత మంచి బౌలింగ్ పడలేదు. 3 వికెట్లు పడ్డాయి బుమ్రా కరెక్టే, కానీ అంత మంచిగా స్టార్టింగ్ 2 సెషన్ లో బుమ్రా నుంచి అంత మంచి బౌలింగ్ నాకు అనిపించలేదు. థర్డ్ సెషన్ లో వచ్చి మంచి అటాకింగ్ బౌలింగ్ చేసిండు కరెక్టే. సిరాజ్ కూడా ఇవాళ మ్యాచ్ లో అంత పర్ఫామ్ చేసినట్టు నాకు అనిపించట్లేదు. బుమ్రా 3 వికెట్స్ తీసిండు ఎస్, కానీ ఫస్ట్ 2 సెషన్లు అంత మంచిగా ఆడినట్టు నాకు అనిపించలేదు బుమ్రా నుంచి.
అండ్ చూసుకుంటే మన స్క్వాడ్లో యాక్చువల్గా మనం నిన్న వీడియోలో మన స్క్వాడ్ గురించి మాట్లాడలేదు, అప్పటికి ఇంకా మనకి క్లారిటీ లేకుండే. సో ఈరోజు మన స్క్వాడ్ రిలీజ్ చేస్తే గిల్ని డ్రాప్ చేసి సుందర్ని తీసుకొచ్చారు. సో మెల్బోర్న్ పిచ్చెస్లో స్పిన్ బాగుతుంది మనకు తెలిసిందే. అండ్ గిల్ని డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చారు. మనం అనుకున్నాం నిన్న నితీష్ కుమార్ రెడ్డిని డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తారని, బట్ గిల్ని డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చారు. యాక్చువల్గా నా ఒపీనియన్లో ఇదొక గుడ్ చాయిస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ కెన్ ఆల్సో బ్యాట్ అండ్ ఈ కెన్ ఆల్సో డూ స్పిన్. మెల్బోర్న్లో మనకి స్పిన్ కావాలి కాబట్టి ఎక్స్ట్రా స్పిన్నర్ వస్తారు, ఒక బ్యాటర్ వస్తారు. నితీష్ కుమార్ రెడ్డిని తీసేస్తే మనకు ఒక కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ కోల్పోతాం మనం. ఇండియాకి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ, ఇది ఇది కొంచెం బెటర్ లెవెల్ నాకు నన్ను అడిగితే. ఎందుకంటే బౌలర్ ని తీసేయలేము, ఒక బ్యాట్స్మెన్ ని తీసేయలేము అన్నట్టుండే మొన్నటి వరకు. కానీ ఈ చేంజ్ అనేది మంచి చేంజ్, గిల్ ని కూర్చోబెట్టడం. కానీ గిల్ పర్ఫామ్ చేసి ఉండేవాడేమో ఇలాంటి పిచ్చెస్. గిల్కి అసలు చాలా మంచిగా ఆ, ఆడగలుగుతాడు ఇలాంటి మెల్బోర్న్ లాంటి పిచ్చెస్ మీద. కానీ గిల్ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోలేదు. చేంజ్ తర్వాత మనకి చూస్తే రోహిత్ శర్మ టాస్ టైంలో రవి శాస్త్రి అడిగితే చెప్పాడు హీ విల్ ఓపెన్ అని. అతను ఓపెన్ చేస్తే మళ్ళీ కేఎల్ రాహుల్ని ఎట్ త్రీలో దింపాలి. కేఎల్ రాహుల్ని ఈజ్ ఏ ఫ్లోటర్, అతను ఆడగలుగుతాడు ఆడలేరని కాదు, కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో కన్సిస్టెంట్గా, లాస్ట్ 3 మ్యాచెస్లో కన్సిస్టెంట్గా టాప్ ఓపెనింగ్లో ఆడి ఇప్పుడు అట్ 1లో ఆడాలంటే అతనికి కొంచెం కష్టమే. నువ్వేమనుకుంటావు? కష్టం ఏమి ఉండదు. 1, 2, 3 అనేది సిమిలర్ కైండ్ ఆఫ్ ప్లే ప్లే స్టైల్ ఉంటుంది 1, 2, 3కి. సో ఈజీలీ అడాప్ట్ అవ్వచ్చు. 1, 2, 3లో కేఎల్ రాహుల్ మంచిగా ఫిట్ అవుతాడు. మరీ తీసుకుపోయి 5లో 6లో వేస్తేనే అది ఒక ప్రాబ్లం లాగా అనిపిస్తుంది నాకు. 1, 2, 3లో ఎక్కడ ఆడిపిస్తున్నా కేఎల్ రాహుల్ కి నాకు ఏం ప్రాబ్లం అనిపించదు. కేఎల్ రాహుల్ కెన్ అడాప్ట్ అని నాకు అనిపిస్తుంది. యా. రేపు మనోళ్ళు ఎట్లా ఆడతారు అనేది చూడాలి. రేపు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిగిలిన 4 వికెట్లు తీయాలి. అరౌండ్ నాకు తెలిసి ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళు 350, 370 దాకా వెళ్ళొచ్చు. 370 దాకా వెళ్ళినా మనోళ్ళు బ్యాటింగ్ ఎంతవరకు చేయగలుగుతారు. మాక్సిమం రేపటితోని గడ్డి మాక్సిమం వెళ్ళిపోతుంది. అంత గడ్డి ఉండదు. ఫస్ట్ 1 అవర్ మనం ఆడగలిగితే, ఫస్ట్ 1 అవర్ వికెట్ పడకుండా మనం ఆడగలిగితే మనకి మంచిగా అవుతుంది. పిచ్ అనేది బ్యాటింగ్ కి చాలా మంచిగా అనుకూలిస్తుంది మెల్బోర్న్ లో. సో చూడాలి మనోళ్ళు ఎలా ఆడతారు. మనోళ్ళు రేపు ఎంత త్వరగా మనోళ్ళు 4 వికెట్లు ఎంత త్వరగా తీయగలుగుతారు అనేది చూడాలి. సో ఇది మేము అనుకుంటుంది గైస్ డే 1 గురించి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్